నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారత కథానాయకుడు కృష్ణ పరమాత్మ పాదార విందాలకు, మహాభారత ప్రణేత వ్యాస మహర్షి అడుగుదమ్ములకు సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా సమర్పించుకుంటూ, మహాభారతం మానవ జీవితం 2వ భాగానికి స్వాగతం. మహాభారతంలో మనకు ఎందరో చిత్ర విచిత్రమైన మనస్తత్వాలు, జీవన వైఖరులు కలిగిన వ్యక్తులు కనిపిస్తారు. ఆ పాత్రల తీరుతెన్నులు చాలా ఆశ్చర్యాన్ని, ఆలోచనను కూడా కలిగిస్తాయి. అద్భుతమైన సన్నివేశాలతో కూడిన మహాభారత కథా సంవిధానం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి మహాభారతంలో కురువృద్ధుడు ఒక ఆయన ఉన్నాడు, భీష్మ పితామహుడు. ఆ భీష్మ పితామహుడి జీవన వైఖరి ఎలా సాగిందో ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజటే రాగహీనుడటే రాజిత సుందరమూర్తి అట్టే. మహాభారతంలో తిక్కన రచనలో ఒక సన్నివేశంలో కనిపించే మాట ఇది. తిక్కన అద్భుతంగా ఆ సన్నివేశానికి అనుగుణంగా భీష్మ పితామహుని యొక్క వ్యక్తిత్వ వైఖరిని అక్షరాలతో చిత్రించారు అనిపిస్తుంది. రాజటే రాగహీనుడటే రాజిత సుందరమూర్తి అట్టే విభ్రాజిత సంపదున్నతి విభాసిత వర్తనుడట్టే కామినీ రాజి మనోజ్ఞ భంగి చతురత్వధనుండటే బ్రహ్మచర్య దీక్షాజిత మన్మధుండునటే జన్మములిట్టివి ఎందుగల్గునే. క్షత్రియ వంశంలో పుట్టి ఏ విధమైన మమకార పాశాలకు లొంగకుండా ఉండి, అపారమైన దివ్య సౌందర్యం కలిగి ఉండి, చేజిక్కిన అధికారాన్ని కూడా వదులుకుని తన రాజ్యాన్ని పరులకు సమర్పించి బ్రహ్మచర్య దీక్షతో జీవితాంతం ఏ విధమైన మన్మథ వికారాలకు లోను కాకుండా బ్రతుకు గడిపిన మహానుభావుడు భీష్ముడు. భీష్ముడని, భీష్మ పితామహుడని, కురు వృద్ధు అని, భీష్మ ఆచార్యుడని అనేక విధాలుగా భీష్ముడిని మనం పిలుస్తాం. కానీ భీష్ముడి పేరు భీష్ముడు కాదు. భీష్ముడికి పుట్టినప్పుడు పెట్టిన పేరు దేవవ్రతుడు. గంగాదేవికి శంతనుడి వల్ల కలిగిన కుమారుడు దేవవ్రతుడు. నిజానికి దేవవ్రతుడు పేరుతో ఉన్న ఇతడు ఒక భీషణమైన ప్రతిజ్ఞ ఒక ప్రత్యేకమైన సందర్భంలో చేసి ముల్లోకాలనే కాక ముక్కోటి దేవతలకు ఆశ్చర్యాన్ని కలిగించాడు. భీషణమైన ప్రతిజ్ఞ చేసి భీష్ముడన్న పేరుతో స్థిరపడ్డాడు. ఈ దేవవ్రతుడిగా జన్మించడానికి చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశాలు దారితీశాయి అని అనిపిస్తుంది. ఈ గంగాదేవి ఓ ప్రత్యేక పరిస్థితుల్లో శంతనుడిని వివాహం చేసుకుంది. శంతనుడి తండ్రి అయిన అతడు ప్రతీప మహారాజు తనను కోరి వచ్చిన గంగను తన కోడలుగా చేసుకుని శంతనుడికిచ్చి పెళ్లి చేశాడు. అయితే శంతనుడిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ గంగ కొన్ని నియమాలు పెట్టింది. మన వివాహం అయిన తర్వాత నేను ఏమి చేసినా నీవు ఎదురాడవద్దు, నా మాటకు నీవు ఎదురు చెప్తే నేను వెళ్ళిపోతాను. దాన్ని అంగీకరించి శంతనుడు గంగను పెళ్లి చేసుకున్నాడు. శంతాగంగనులకు బిడ్డలు కలగడం ప్రారంభించారు. వరుసగా 7 బిడ్డలు కలిగారు. 7 బిడ్డలని పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా గంగానదిలో వదిలేసింది. శంతనుడు బాధపడ్డాడు. అయినా నియమం ప్రకారం మౌనంగా ఉన్నాడు. 8వసారి బిడ్డ పుట్టినప్పుడు
అతన్ని కూడా గంగకు సమర్పించడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ దేవవ్రతుడి విషయంలో శంతన మహారాజు గంగకు అభ్యంతరం చెప్పాడు. గంగకు ఆగ్రహం కలిగి వెళ్ళిపోయింది. దేవవ్రతుడు దేవవ్రతుడిగా మిగిలిపోయాడు. అయితే ఈ దేవవ్రతుడు ఎవరు అంటే సామాన్యుడు కాదు. ఇతడు దేవతా గణాలలో గణదేవతల్లో ప్రసిద్ధులుగా ఉన్న వసువులు అని 8 మంది ఉన్నారు. అష్ట వసువులు అంటాం మనం. పితృదేవతలకు పితృకర్మలు ఆచరించే సమయంలో వసురూప, రుద్రరూప, ఆదిత్య రూపాలని మనం చెప్తూ ఉంటాం. అందులో వసురూపంగా ఈ వసుదేవతలని ఆహ్వానం చేస్తాం మనం. దేవతా అంశ కలిగిన వారు, దేవత స్వరూపాలు. వారిలో 8వ వసువు ద్యు అనే వసువు. అతడు తన భార్య కోరిక మేరకు ఓ పనిచేశాడు. వశిష్ఠ మహర్షి దగ్గర కామధేనువు సంతానమైన నందిని ధేనువు ఉన్నది. ఆ నందిని ధేనువు చూడముచ్చటగా ఉంటుంది, చక్కని పాలిస్తుంది. ఎవరికైనా సరే ఆ నందిని ధేనువు సొంతమైతే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఆ నందిని ధేనువు విలాసాలకు, రూప విభ్రమ విశేషాలకు ముచ్చటపడి ద్యు అయిన ఈ వసువు యొక్క భార్య తన భర్తను కోరిక కోరింది. నాకు మంచి స్నేహితురాలు ఉంది, ఆ స్నేహితురాలకి కానుకగా ఇవ్వడానికి ఈ నందిని ధేను ఉంటే బాగుంటుంది, మీరు తీసుకురండి అని. ఈ ద్యు వసువు నందిని ధేనువుని తేవడానికి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో వెళ్ళి తన 7 సోదరుల సహకారంతో ఆ ప్రధానమైన కార్యక్రమాన్ని చేసి ఆ నందిని ధేనువుని అపహరించాడు. తరువాత వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. జరిగింది తెలుసుకున్నాడు. అపారమైన బాధ అనుభవించాడు. ఆ ఆవేదన కాస్త ఆగ్రహంగా మారింది. అష్టవసువుల్ని, ద్యువసువుని శపించాడు. మీరు దేవతామూర్తులయ్యుండి కూడా ధర్మవిరుద్ధంగా, దేవతా అంశ కలిగిన వారుగా ఉండి కూడా ధర్మవిరుద్ధంగా ప్రవర్తించారు, కూడని పని చేశారు. కాబట్టి మీరు దేవతా రూపాలతో ఉండే అర్హత కోల్పోయారు. కాబట్టి మానవలోకంలో మానవ రూపంతో జన్మింతురుగాక అని శపించాడు. అందులో ప్రధానంగా మిగతా 7 కంటే కూడా ద్యు అనే ఈ అష్టమ వసువు, 8వ వసువు ఈ దోషంలో ప్రధాన పాత్రధారి కాబట్టి అతని మీద కొంచెం తీవ్రమైన ఆగ్రహాన్నే వ్యక్తం చేశాడు. ద్యౌస్తదా మానుషే లోకే దీర్ఘకాలం సకర్మణ న ప్రజాస్యతి చాప్యేష మానుషేషు మహామనః భవిష్యతి చ ధర్మాత్మా సర్వశాస్త్ర విశారదః పితుః ప్రియో హి తే యుక్త. ఈ విధంగా శాపక్రమం మనకు కనపడుతుంది. ఏమని శపించాడు? ఈ అష్టవసువులందరూ భూలోకంలో మానవ రూపంలో మానవ స్త్రీకి జన్మింతురుగాక. వారిలో ప్రధానంగా మిగతా వారు అలా జన్మించి వెంటనే ఈ శాప విమోచనం పొందుతారు. మళ్ళీ తిరిగి దేవతామూర్తులుగా వసుగణాల్లో చేరిపోయే అవకాశాన్ని పొందుతారు. కానీ ప్రధానంగా దోషి ఈ ద్యు వసువు కాబట్టి ఇతడు మాత్రం దీర్ఘకాలం భూలోకంలో ఉంటాడు. ఇతడికి వివాహం జరగదు, బ్రహ్మచారిగా ఉంటాడు. కానీ ధర్మాత్ముడుగా ఉండి రాజ్యక్షేమం కోసం పాటుపడే వ్యక్తిగా ఉంటాడు. సర్వశాస్త్ర విశారదుడై ఉండి భగవత్తత్వం తెలిసినవాడుగా ఉంటాడు. పితుఃప్రియో హి, తండ్రి పట్ల అపారమైన ప్రేమ కలిగిన వాడుగా ఉంటాడు. తండ్రి పట్ల అపారమైన ప్రేమ కారణంగానే రాజ్యాధికారాన్ని వదులుకుంటాడు, వివాహాన్ని వదులుకుంటాడు, ఆజన్మాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతాడు. ఇవన్నీ వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపంలో భాగాలు. వరుసగా ఆయన ఇలా శపించాడు. దాని ప్రకారం అష్టవసువులు గంగా శంతనుల పుత్రులుగా జన్మించారు. అందులో 8వ వాడైన ద్యు వసువు దేవవ్రతుడిగా పుట్టినప్పుడు ఈ దేవవ్రతుడిని కూడా పై 7లాగానే గంగానది నీళ్లలో వదిలేయడానికి గంగాదేవి సిద్ధపడ్డప్పుడు శంతనుడు అభ్యంతరం పెట్టాడు. ఆగ్రహించి గంగాదేవి వెళ్ళిపోయింది.
దేవవ్రతుడు తండ్రి దగ్గర పెరుగుతున్నాడు. యుక్త వయస్సు వచ్చింది దేవవ్రతుడికి. ఈ యుక్త వయస్సు వచ్చిన దేవవ్రతుడికి వివాహం చెయ్యాలనే ఆలోచన తండ్రి చెయ్యకపోగా పడవ నడుపుకునే యోజనగంధి అయిన సత్యవతిని మోహించాడు. పరాశర మహర్షి యొక్క వరప్రభావంతో మత్స్యగంధి కాస్త యోజనగంధి అయిపోయి అపారమైన సుగంధంతో ఆమె లోకం మొత్తాన్ని పరవశింపజేసే స్థాయిలో ఉంది. ఆమె సౌందర్యానికి సౌగంధ్యానికి ముచ్చటపడ్డాడు శంతనుడు. ఎలా అయినా సరే ఆమెను వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. కానీ బిడ్డకు యుక్త వయస్సు వచ్చిన తర్వాత కుమారుడికి పెళ్లి చేయవలసిన వయస్సులో తాను ఈ వయస్సులో కూడని ఒక వివాహం చేసుకోవాలని అనుకోవడం ధర్మవిరుద్ధం కాబట్టి లోలోపల మదన పడుతున్నాడు, ఎవరికి చెప్పలేక. దేవవ్రతుడు చిన్నవాడైనా కూడా తండ్రి మనస్సులో ఏదో ఆవేదన పడుతున్నాడు అనే విషయాన్ని గమనించాడు, గ్రహించాడు. తండ్రిని సమీపించి విషయం తెలుసుకున్నాడు. దాశరాజు కుమార్తె అయిన సత్యవతిని, పడవ నడుపుకునే కుటుంబానికి చెందిన అమ్మాయిని తన తండ్రి వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాడని, ఆ విషయాన్ని వ్యక్తీకరించడానికి, వెల్లడించడానికి, ప్రకటించడానికి అతను మదన పడుతున్నాడని, ఆమెపై అనురాగాన్ని వదులుకోలేక, ఆ విషయాన్ని వెల్లడి చేసి అమలు జరుపుకోలేక ఆ రెండింటి మధ్య ఘర్షణ పడి నలిగిపోతున్నాడు తన తండ్రి అని గుర్తించాడు దేవవ్రతుడు. దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి దాశరాజుని ప్రార్థించాడు. దాశరాజు కుమార్తె అయిన సత్యవతిని తన తండ్రి అయిన శంతన మహారాజుకిచ్చి పెళ్లి చేయవలసిందిగా. ఆ దాశరాజు అన్నాడు, ఏమయ్యా, మీ నాన్నకిచ్చి పెళ్లి చేస్తే మాకు ఒరిగేదేమిటి? ఎందుకంటే నువ్వు చక్రవర్తివి కదా, యువరాజు, రేపు నువ్వు చక్రవర్తి అవుతావు, మీ నాన్న తర్వాత రాజ్యాధికారం నీకు వస్తుంది. మా సత్యవతికి పుట్టే పిల్లలు కేవలం సేవకులుగా మిగిలిపోతారు, అనామకులుగా. అందువల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? కనుక మా అమ్మాయికి పుట్టే పిల్లవాడికి రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి నీవు మీ తండ్రి సమ్మతించేటట్లయితే ఈ వివాహానికి నేను అంగీకరిస్తాను అన్నాడు. భీష్ముడు అన్నాడు, అలాగే తప్పకుండా, నేను మాట ఇస్తున్నాను, నేను రాజ్యాధికారం కోరుకోను, సత్యవతీదేవికి జన్మించే బిడ్డకే రాజ్యాధికారం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. దాశరాజు అక్కడితో ఊరుకోలేదు. నువ్వు అంగీకరిస్తున్నావు, బాగానే ఉందయా, రేపు నీకు సంతానం కలుగుతారు, వాళ్ళు ధర్మం ప్రకారం, రాజ్య విధానం ప్రకారం, చట్టం ప్రకారం మాది కదా అధికారం, మేము ఈ సింహాసనాన్ని పరిపాలించాలి, కానీ ఈ సత్యవతీదేవి పుత్రులు ఎవరు పరిపాలించడానికి అడ్డుపడతారు కదా, అప్పుడు నువ్వు ఈ రాజ్యాధికారాన్ని వదులుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉంది, తరువాతి తరంలో రాజ్యాధికారం నా సత్యవతి సంతానానికి లేకుండా పోతుంది కదా అని ఒక చిన్న సందేహాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు దేవవ్రతుడు బాగా ఆలోచించి, దాశరాజా, ఈ దిగులు నీకు ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే నాకు కలిగే సంతానం అభ్యంతరం వ్యక్తం చేస్తుందని కదా నువ్వు అనుకుంటున్నావు. అసలు సంతానం ఎప్పుడు కలుగుతుంది? వివాహం చేసుకుంటే కదా. నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను, ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాను. అద్య ప్రభృతి మే దాశ బ్రహ్మచర్యం భవిష్యతి. ఈ క్షణం నుంచి నేను చేస్తున్న ప్రతిజ్ఞ, వివాహం చేసుకోను, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను అన్నాడు. కథ ముందుకు సాగింది. శంతనుడికి సత్యవతితో వివాహం జరిగింది. ఆ వివాహం తర్వాత చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు కుమారులు జన్మించారు. ఇందులో చిత్రాంగదుడు పెద్దవాడు. ఈ చిత్రాంగదుడు కొంచెం దురహంకారం కలిగినవాడు. ఈ దురహంకారం కలిగిన చిత్రాంగదుడనే పేరు కలిగిన గంధర్వుడితో యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో మరణించాడు. ఇంకా మిగిలింది విచిత్రవీర్యుడు ఒక్కడే. విచిత్రవీర్యుడికి వివాహం జరగాలి. విచిత్రవీర్యుడికి రాజ్యాధికారాన్ని అప్పగించాలి, వివాహం చేయాలి. ఇది తన తండ్రి మరణించాడు కాబట్టి బాధ్యత నాది అనుకున్నాడు దేవవ్రతుడు అయిన భీష్ముడు. భీషణమైన ప్రతిజ్ఞ చేసి తండ్రి కోసం రాజ్యాధికారాన్ని, వైవాహిక జీవితాన్ని వదులుకుని బ్రహ్మచారిగా మిగిలిపోయిన త్యాగసింధు అయిన భీష్ముడు తన తమ్ముడి సంతతి వృద్ధి చెందాలని, తన తమ్ముడు రాజ్యాధికారం కొనసాగాలని,
తన తండ్రికి వివాహం కోసం దాశరాజుకు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆరాటపడి ఎలాగైనా సరే విచిత్రవీరుడికి మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలని ఆశించాడు. సరిగ్గా అదే సమయంలో కాశీరాజు తన కుమార్తెలు ముగ్గురికి అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురికి స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ స్వయంవరానికి వెళ్ళాడు భీష్ముడు. స్వయంవరంలో ఆ ముగ్గురిని జయించి తీసుకొచ్చాడు. తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వారి ముగ్గురిలో అంబ అన్నది భీష్ముడితో, నేను సాళ్వుడిని ప్రేమించాను. ఈ స్వయంవరంలో సాళ్వుడికే నేను మెడలో దండ వేసి అతన్ని వరించాలని భావించాను. కానీ అవకాశం లేకుండా బలాత్కారంగా నీ పరాక్రమాన్ని ప్రకటించి నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పింది. సాళ్వుణ్ణి ప్రేమించిన అమ్మాయిని మా తమ్ముడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాము అని ఆలోచించాడు భీష్ముడు. అందుకని విచిత్రవీరుడికిచ్చి పెళ్లి చేయకుండా ఆమెను సగౌరవంగా సాళ్వుడి దగ్గరకే పంపాడు. సాళ్వుడు అన్నాడు, నిన్ను భీష్ముడు పరాక్రమంతో గెలుచుకున్నాడు. నువ్వు భీష్ముడి సొత్తు లేదా భీష్ముడి తమ్ముడైన విచిత్రవీరుడి సొత్తు, కానీ నేను నిన్ను స్వీకరించడం ధర్మం కాదు, నేను తిరస్కరిస్తున్నాను అన్నాడు ఆ సాళ్వుడు. పాపం అంబ చాలా బాధపడి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత అంబ ప్రార్థించింది, విచిత్రవీరుడితో వివాహం జరిగే అవకాశం లేదు, నువ్వు ఎవరినో ప్రేమించావు కదా అన్నాడు. నువ్వే వివాహం చేసుకో అని అడిగింది. నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి ఈ జీవితంలో నాకు వివాహ ప్రసక్తి లేదు, నేనేం చేయలేను అన్నాడు. ఆమె చాలా బాధపడింది. అంబ బాధపడి ఒక మహర్షికి తన గోడంతా విన్నవించుకుంది. ఆ మహర్షి అన్నాడు, ఈ భీష్ముడికి విద్య నేర్పిన గురువైన పరశురాముడిని ఆశ్రయిస్తే నీ సమస్య తీరుతుందమ్మా అన్నాడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళింది. పరశురాముడికి తన గోడంతా విన్నవించుకుంది. పరశురాముడు అన్నాడు, ఆ భీష్ముడితో నేను మాట్లాడతానన్నాడు. భీష్ముడిని పిలిచాడు, విషయం చెప్పాడు. భీష్ముడు అంగీకరించలేదు. తన బ్రహ్మచర్య దీక్ష నియమానికే కట్టుబడి ఉంటానన్నాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది, గురు శిష్యుల మధ్య. కోడె వయస్సు నిన్నలమి గోటికి మీసము చిక్కునాడే ముయ్యేడిరునాళ్ల పోరున అని జాషువా గారు ఇతడి పరాక్రమ వైఖరిని, గురువుపై యుద్ధం చేసి అఖండ విజయాన్ని సాధించిన ఈ భీష్మాచార్యుని యొక్క పరాక్రమ వైభవాన్ని కీర్తిస్తూ అద్భుతమైన పద్యం చెప్పాడు జాషువా మహాకవి. కోడె వయస్సు నిన్నలమి గోటికి మీసము చిక్కునాడే. నూనూగు మీసాల నూతన యవ్వనంలో, ఆ కౌమార వయస్సులో యవ్వన ప్రాంగణంలో అడుగు పెడుతున్న దశలో తన గురువు వీరాధివీరుడు అపార తపశ్శక్తి సంపన్నుడు అయిన పరశురాముణ్ణి జయించగలిగిన సామర్థ్యం, అంతటి పరాక్రమం ఉన్నది భీష్ముడిలో. అతి చిన్న వయస్సులో పరశురాముడు చేసేది లేక భీష్ముడి యొక్క పరాక్రమాన్ని, భీష్ముడి దీక్షా దక్షతలను ప్రశంసించి అంబకు క్షమాపణ చెప్పాడు. ఈ విషయంలో నేనేం చేయలేనమ్మా, ఏమనుకోవద్దు అని. అంబ తాను తపస్సు ద్వారా అపారమైన శక్తులను సంపాదించి భీష్ముడిని సాధించాలి అని ప్రయత్నించింది, వెళ్ళిపోయింది. ఆ విశేషాలు తర్వాత చెప్పుకుందాం మనం. ఏం జరిగింది ఇప్పటి వరకు భీష్ముడి జీవితంలో అని ఆలోచిస్తే, ప్రతిజ్ఞాపూర్వకంగా రాజ్యాధికారాన్ని వదులుకున్నాడు, ప్రతిజ్ఞాపూర్వకంగా దాంపత్య జీవితాన్ని వదులుకున్నాడు, బ్రహ్మచారిగా ఉండిపోయాడు. కానీ తనకు తెలియకుండానే అంబ మనస్సులో తన పట్ల ప్రతీకార భావం కలగడానికి వీలైన ఒక పునాదిని కూడా వేసుకున్నాడు భీష్మాచార్యుడు. చాలా విచిత్రమైన సంఘటన. మానవ జీవితంలో జరిగే సన్నివేశాలు ఏవి ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో, ఆ మలుపులు ఆ కథని ఏ విధంగా ఎంతవరకు కొనసాగిస్తాయో అనూహ్యంగా ఉంటుంది. అనంతరం భీష్ముని జీవన వైఖరి ఏ విధంగా సాగిందో తరువాతి భాగంలో మనం తెలుసుకుందాం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ.